బాక్సాఫీస్ దగ్గర చిన్న సినిమానే అయినా కూడా కొత్త సినిమాలన్నింటినీ కూడా డామినేట్ చేస్తూ ఫెంటాస్టిక్ కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపుతూ దూసుకుపోతున్న ఐ మూవీ మూడవ రోజు అన్ని చోట్ల రెట్టించిన జోరును చూపించింది. రెండవ రోజు కొంచెం కలెక్షన్లలో కొన్ని మార్పులు జరగగా 90 లక్షల వరకు షేర్ అందుకున్న ఈ సినిమా మూడవ రోజు కొత్త సినిమాలన్నింటినీ కూడా డామినేట్ చేస్తూ ఎక్కువ షేర్ ను సొంతం చేసుకోవడం విశేషం. టికెట్ సేల్స్ సాలిడ్ గా ఇంప్రూవ్మెంట్ ను సొంతం చేసుకుని అన్ని సినిమాలను డామినేట్ చేస్తూ 28,000కు పైగా టికెట్ సేల్స్ ను దక్కించుకోగా లిమిటెడ్ రిలీజ్ వలన సినిమాకు కలెక్షన్స్ మరీ అనుకున్న రేంజ్ గ్రోత్ అయితే కనిపించలేదు. ఓవరాల్ గా 90 లక్షల మీద 15 లక్షల వరకు గ్రోత్ ను సొంతం చేసుకుని 1.05 కోట్ల దాకా షేర్ ను మూడవ రోజు సాధించిన ఈ సినిమా టోటల్ గా తెలుగు రాష్ట్రాలలో 3 రోజుల్లో 2.5 కోట్ల దాకా షేర్ ను 4.3 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ ను వసూలు చేసింది. ఇక మిగిలిన చోట్ల మరో 20 లక్షల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 2.7 కోట్ల దాకా షేర్ ను 4.75 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ ను దక్కించుకుంది. ఇప్పుడు సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3.5 కోట్లకు పైగా ఉండగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా మరో 80 లక్షల వరకు షేర్ అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే 4వ రోజు సండే అడ్వాంటేజ్ తో రెట్టించిన జోరు చూపించి క్లీన్ హిట్ జాబితాలోకి సినిమా చేరే అవకాశం పుష్కలంగా ఉంది. తర్వాత వచ్చేవన్నీ ఇక లాభాలేనని చెప్పవచ్చు. మిగిలిన సినిమాలు చేతులెత్తేసిన వేళ జనాలకు బెటర్ ఆప్షన్స్ గా ఈ సినిమా అలాగే కమిటీ కుర్రోలు సినిమా మాత్రమే నిలిచాయి. దాంతో చిన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తుంటే పెద్ద సినిమాలు ఏమీ చేయని పరిస్థితిలో నిలిచిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.